ఆరుష్, ఇవాళ నీకు అమెజాన్ లోగో ఎందుకు అలా క్రియేట్ చేశారు? డోమినోస్ పిజ్జా లోగోలో ఆ డాట్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? బిఆర్ లోగోలో దాంకొని ఉన్న 31, ఇంకా మెక్డొనాల్డ్స్ లో ఉన్న ఎం ని ఎందుకు అలా క్రియేట్ చేశారు? ఇలా 10 ఫేమస్ లోగోస్ లో ఉన్న సీక్రెట్ గురించి ఇవాళ నీకు చెప్తా. ఏంటి డాడీ, లోగో వెనకాల సీక్రెట్ ఉంటుందా? చెప్పు డాడీ చెప్పు, నేను దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవును ఆరుష్, అయితే విను. మొదటిగా అమెజాన్ లోగో గురించి చెప్తా. ఆరు, క్లియర్గా గమని. అమెజాన్ లోగోలో ఏ నుండి జెడ్ వరకు ఒక స్మైల్ బాణం కనిపిస్తుంది చూడు. దాని మీనింగ్ ఏంటో తెలుసా? మా దగ్గర ఏ టు జెడ్ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయని దాని మీనింగ్. అమ్మో, దీంట్లో అంత మీనింగ్ ఉందా? అంతేకాదు ఆరుష్, ఆ ఏ నుండి జెడ్ కి కలిపి యారోని చూసావా? ఒక స్మైల్ యారోలో క్రియేట్ చేశారు. దాని మీనింగ్ ఏంటో తెలుసా? కస్టమర్ ఆల్వేస్ హ్యాపీ అని. అరే భలే ఉంది డాడీ ఇది. అంతేకాకుండా ఆ యారోకి ఇంకో మీనింగ్ కూడా ఉందంట ఆరుష్. అదేంటో తెలుసా? మొదటి నుండి చివరి వరకు మా డెలివరీ పర్ఫెక్ట్ గా ఉంటది అని. ఓకే, ఇప్పుడు ఫెడెక్స్ లోగో గురించి చెప్తా ఆరుష్. ఈ ఫెడెక్స్ లోగో అందరికీ తెలిసిందే, 2 విషయాలు, డెలివరీ అండ్ స్పీడ్. కానీ వారి స్పీడ్ ని వాట్స్ తో కాకుండా లోగోలో వీరు కూడా ఒక చోట యారో వాడారు. అది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయ ఆరుష్. ఏంటి డాడీ, ఈ లోగోలో ఆరో ఉందా? అవును ఆరుష్, క్లియర్ గా చూడు, కనిపిస్తుంది. నాకైతే కనిపించట్లేదు డాడీ, నువ్వే పిచ్చువా? అసలు ఇక్కడ బ్యూటీ ఏంటో తెలుసా ఆరుష్? వాళ్ళు యారోని క్రియేట్ చేయలేదు. అక్కడ ఈ ఎక్స్ లెటర్స్ ని పక్క పక్కన రాసినప్పుడు యారో చూసావా, ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. సూపర్ డాడీ ఈ లోగో. అందుకే ఈ లోగో ప్రపంచంలో కల్లా టాప్ లోగోల్లో ఒకటిగా ఉంది ఆరుష్. నెక్స్ట్ ఆరుష్, యాపిల్ లోగోలో ఉన్న సీక్రెట్ గురించి చెప్తాను విను. ఎందుకు డాడీ యాపిల్ లోగో కొరికినట్లుంటది? ఈ లోగోలో ఉన్న సీక్రెట్ అదే ఆరుష్. ఎందుకు యాపిల్ కి బైట్ ఉంటుందో తెలుసా? కంప్యూటర్లో బైట్ అనే ముఖ్యమైన పదం ఉంటుంది కదా, దానిని సింబలైజ్ చేయడానికి ఈ యాపిల్ ని కొరికినట్లు చేసి దాని లోగోగా వాడారు. అవునా డాడీ? అంతేకాకుండా ఈ యాపిల్ లోగో షేప్ ని డైరెక్ట్ గా వాడారనుకో ఆరుష్, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారట, అది టమోటానా చెర్రీనా అని. అందుకని దీనికి బైట్ పెట్టారనుకో ఆటోమేటిక్గా ఇది యాపిల్ అని అర్థమవుతుంది కదా. దాని గురించి కూడా ఈ బైట్ ని ఇలా పెట్టారట. ఓ, ఈ లోగోలో అంత మీనింగ్ ఉందా? ఆరుష్, నీకు ఇష్టమైన డోమినోస్ పిజ్జా లోగో ఉంది కదా, అందులో ఉన్న సీక్రెట్ గురించి చెప్తాను విను. డోమినోస్ పిజ్జానా? చెప్పు డాడీ చెప్పు, ఈ పిజ్జా అంటే నాకు చాలా ఇష్టం. ఈ లోగోలో ఒక బాక్స్ మీద ఒక డాట్, ఇంకో బాక్స్ మీద 2 డాట్స్ ఉంటాయి కదా, దాని మీనింగ్ ఏంటో తెలుసా? అవును, ఎందుకు డాడీ అలా ఉంటాయి? మొదట్లో డోమినోస్ పిజ్జాస్ 3 స్టోర్సే ఉండేయంటారు. ఆ 3 స్టోర్స్ గుర్తుగా 3 డాట్స్ పెట్టారట. ఇంకో స్టోర్ పెట్టినప్పుడు ఇంకొక డాట్, అలా ప్రతి స్టోర్ కి ఒక డాట్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నారట. అయితే డోమినోస్ పిజ్జా నార్మల్గా ఉంటుందా? నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. కొన్ని వేల స్టోర్స్ వచ్చేసాయంట ఒక్కసారిగా. మరి అన్ని డాట్స్ ఎలా యాడ్ చేస్తారు లోగోలో? కుదరదు కదా. అందుకని వాళ్ళ ఫస్ట్ 3 స్టోర్స్ గుర్తుగా ఆ 3 డాట్స్ ని అలాగే ఉంచేశారట. చాలా బాగుంది డాడీ, వీళ్ళ పిజ్జా లాగానే వీళ్ళ లోగో కూడా. డాడీ, మన వీడియో అయిపోగానే నాకు ఒక పిజ్జా ఇప్పించుతారు ప్లీజ్ ప్లీజ్. ఓకే హరీష్, ఖచ్చితంగా ఇప్పిస్తా. ఇప్పటిదాకా మీరు ఉన్న ఫ్యాక్ట్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఆరుష్, పూమా లోగోలో జంప్ చేసినట్లు ఒక యానిమల్ కనిపిస్తుంది కదా. అవును డాడీ, టైగర్ భలే జంప్ చేసినట్టు కనిపిస్తుంది. అది టైగర్ కాదు ఆరుష్, ఆ యానిమల్ పేరే పూమా అనే మౌంటైన్ లయన్. మనం మహా అయితే గట్టిగా 5 అడుగులు దూకులం ఆరుష్. కానీ ఈ పూమా అనే జంతువు ఒక్క జంపులో 20 నుంచి 40 అడుగులు దూకుతుందంట ఆరుష్. ఇది అంత పవర్ఫుల్, ఫ్లెక్సిబుల్. అందుకే పూమా అనే కంపెనీ ఈ యానిమల్ పేరునే లోగోగా పెట్టేసుకుంది. అంటే ఈ యానిమల్ లాగే వాళ్ళ పూమా షూస్ కొన్న వాళ్ళు కూడా ఇలా ఫ్లెక్సిబుల్ గా, పవర్ఫుల్ గా ఉంటారని. ఓ, ఆ లోగోలో అంత మీనింగ్ ఉందా? అవును ఆరుష్. ఇప్పుడు నీకు మన ఇంటి దగ్గర SBI బ్యాంక్ ఉంది కదా, ఆ SBI బ్యాంక్ లోగోలో ఉన్న సీక్రెట్ గురించి చెప్తాను విను. ఆ లోగోలో మీనింగ్ ఉందా డాడీ? అవును హరీష్, ఈ లోగో చాలా సింపుల్ గా ఉంటుంది. బ్యాంక్ అంటే ఏంటో చెప్పు? డబ్బుల్ని సేఫ్ గా ఉంచే ప్లేస్ కదా. అందుకని వీళ్ళు లోగో క్లియర్ గా గమనిస్తే అది ఒక తాళపు గుర్తులా ఉంటుంది. ఆ మధ్యలో వైట్ కలర్ ఉంటుంది చూసావా, తాళం పెడతామే, ఆ గుర్తే అది. క్లియర్ గమనించు, అర్థమైందా? అదే అవును కదా డాడీ. మీ డబ్బు మా దగ్గర ఉంటే తాళం వేసినట్లు సేఫ్ గా ఉంటుందని ఇండైరెక్ట్ మీనింగ్ ఆరుష్ ఈ లోగో. ఆరుష్, గూగుల్ లోగోలో ఉన్న సీక్రెట్ గురించి చెప్తాను నేను. వెరైటీ కలర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. అందరూ అనుకున్నట్లు గూగుల్ లోగోలో ఎలాంటి టెక్నికల్ మీనింగ్ లేదు. RGB కలర్స్ కానీ, RCA కలర్స్ కానీ, అలాగే సిగ్నల్ లైట్స్ ఉన్న కలర్స్ కానీ, వీటితో దానికి ఎటువంటి సంబంధం లేదట. గూగుల్ లోగోలో 3 మెయిన్ కలర్స్ రిపీటెడ్గా ఉంటాయంట, బ్లూ, రెడ్, ఎల్లో. అయితే వాళ్ళు ఒక చోట గ్రీన్ పెట్టి ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేశారట. అవును డాడీ, ఎల్కి గ్రీన్ కలర్ ఉంది. అదే లోగోలోని అస్సలు మీనింగ్.
వీ బ్రేక్ రూల్స్ అండ్ థింక్ డిఫరెంట్లీ. అది గూగుల్ లోగోలో అసలు సీక్రెట్. అరే చాలా వెరైటీగా ఉంది డాడీ వీళ్ళ కాన్సెప్ట్. ఆరుష్, ఇప్పుడు నీకు ఇష్టమైన బియర్ ఐస్ క్రీమ్ లోగో సీక్రెట్ గురించి చెప్తాను నేను. డాడీ నాకు తెలుసు డాడీ దీని సీక్రెట్. అవునా, చెప్పు మరి ఆ సీక్రెట్ ఏంటో. ఆ బిఆర్ లోగోలో పింక్ కలర్ లో 31 ఉంది కదా, దాని గురించేనా నువ్వు చెప్పేది? సూపర్ ఆరుష్, భలే కనిపెట్టావు. ఎందుకు ఆ 31 మీనింగ్ ఏంటో తెలుసా? ఏమో డాడీ. 1 month లో 31 days ఉంటాయి కదా ఆరుష్. సో ఈ 31కి మీనింగ్ ఏంటంటే ప్రతిరోజు ఒక ఐస్ క్రీమ్ని మా దగ్గర మీరు టేస్ట్ చేయొచ్చు. మా దగ్గర అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయని వాళ్ళ లోగోలో ఇలా ఇండికేషన్ ఇచ్చారు. ఇది వాళ్ళ లోగో సీక్రెట్. అయితే మనం డైలీ వెళ్ళి ఒక ఫ్లవర్ తిందాం డాడీ. తిందాంలే కానీ పింక్ కలర్ ఎందుకు యూస్ చేశారో తెలుసా? పింక్ అనేది ఫన్, జాయ్, సెలబ్రేషన్స్కి గుర్తుగా ఈ పింక్ కలర్ని యూజ్ చేశారు. ఓకే, కలర్ లోగోలు ఇంత మీనింగ్ ఉందా? అవునా ఆరుష్. మెక్డొనాల్డ్స్ లోగోలో ఎందుకు ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది? దీని సీక్రెట్ తెలుసా? చెప్తా విను. చాలా డిఫరెంట్ గా ఉంది డాడీ. అమ్ము, మొదట్లో మెక్డొనాల్డ్స్ బిల్డింగ్ మీద 2 పెద్ద పెద్ద ఆర్చ్లు గోల్డెన్ కలర్లో ఉండేవంట. ఎక్కడి నుంచి ఎవరు చూసినా సరే అవి ఈజీగా కనపడి అదిగో మెక్డొనాల్డ్స్ అని ఈజీగా పట్టేసేవాళ్ళంట. ఆ తర్వాత ఆ బిజినెస్ పెద్దది చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఆ 2 ఆర్చ్లు మన లోగోలో ఉండాలి అని ఎంని అలా డిజైన్ చేయించారంట. అవునా, భలే ఉంది డాడీ. ఇది మెక్డొనాల్డ్స్ లోగోలోని అసలు సీక్రెట్. చివరిగా టయోటా లోగోలో ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చెప్తాను వినా. ఏంటి డాడీ, ఈ లోగోలో ఓవెల్స్ ఉన్నాయి? ఆ ఓవెల్లోనే ఉంది అసలు సీక్రెట్ అంతా. టయోటా అనే స్పెల్లింగ్లో ఉన్న ప్రతి లెటర్ని ఆ లోగోలో చూడొచ్చట. అంటే లోగోలోనే టయోటా అనే పదాన్ని దాచిపెట్టారు. నిజంగా వెరైటీగా ఉంది డాడీ ఇది. ఇందులో ఇంకో సీక్రెట్ కూడా ఉందంట ఆరుష్. ఇది నువ్వు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇది కార్ కంపెనీ కదా, అందుకే ఈ లోగో చూస్తే కొంచెం కార్ స్టీరింగ్ లాగా కూడా ఉంటుందంట. నిజమే డాడీ. ఆరుష్, లోగో అంటే ఒక చిన్న సింబల్ కాదు, అది కంపెనీ యొక్క ఐడెంటిటీ ప్రామిస్. ఓకే డాడీ, నాకు క్లియర్ గా అర్థమైంది. వీడియో అయిపోయిందిగా, ఇంకా మనం వెళ్దామా? ఎక్కడికి రా? పిజ్జా ఇప్పిస్తానన్నావు డాడీ, మర్చిపోయావా? ఓకే ఆరుష్, వెళ్దాం. మీకు ఈ లోగోలో ఏ లోగో బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఎవరు? పిటా ఆరు ఫస్ట్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.